శ్యామ్ పిట్రోడా రాహుల్ గాంధీ నమ్మిన బంటు లేదా రాహుల్ గాంధీకి అంతర్జాతీయ గురువు. అంతర్జాతీయంగా ఇప్పుడు డీప్ స్టేట్ బ్యాచ్తో కావచ్చు, చైనా బ్యాచ్తో కావచ్చు, వీళ్ళందరితో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే ఆయన నోరు తెరిచేదన్న స్టేట్మెంట్ ఇచ్చారంటే కాంగ్రెస్కే ఆత్మహత్య సదృశ్యం. ఎందుకంటే కాంగ్రెస్ని ముంచేసేటటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంటాడు. మొన్న ఈ మధ్యన ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో చివరికి ఆయన సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే తీసేసుకున్నాడు రాహుల్ గాంధీ. ఎందుకంటే అంతర్జాతీయ రిలేషన్స్ అన్నీ ఆయనే చేస్తుంటాడు, డీప్ స్టేట్ యాక్టివిటీ అంతా కూడా. వాస్తవంగా ఇప్పుడు ఈ జన్జీ వ్యవహారాలను నడిపిస్తున్నది త్రూ అమెరికన్ డీప్ స్టేట్తో ఆయనేనమాట. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి శ్యామ్ పిట్రోడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా తను ఇచ్చినటువంటి ఇంకో స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. తను పాకిస్తాన్లో ఉంటే పాకిస్తాన్ తన సొంత దేశంగా భావిస్తాడట, తన మాతృదేశంలాగా ఫీల్ అవుతాడట, నా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అన్నటువంటి స్టేట్మెంట్. ఫ్రాంక్లీగా చెప్పాలంటే ఆ పరిస్థితి ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు పాకిస్తాన్ మాతృదేశంగా భావించేవాడు ఉన్నాడు అన్నటువంటిది పబ్లిక్లోకి వెళ్తుంది.